జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటి అలా కూర్చున్నారు? ఏం లేదు. నాకు బొమ్మలు ఇవ్వలేకపోయానని ఫీల్ అవుతున్నారా? నాకు అర్థమైందండి. నా కోసం కూడా బొమ్మలు కొన్నారు. కొన్ని అందరి ముందు హారికకి ఇవ్వాలనుకున్నారు. ఇంకొన్ని ఎవరికీ తెలియకుండా నాకిచ్చి సర్ప్రైజ్ చేయాలనుకున్నారు. భాస్కర్ బావగారు అలా తీసుకొచ్చి ఇవ్వడం వల్ల నాకు తెచ్చిన బొమ్మలు కూడా నా చెల్లెలు హారికని తీసుకుంది. అంతే కదా? ఇదంతా మీకెలా తెలుసు? మిమ్మల్ని ఆ మాత్రం కూడా అర్థం చేసుకోలేనా? థ్యాంక్ యూ వసు గారు. దేనికండి? హారికకి బొమ్మలిచ్చి మీకు ఇవ్వలేదని మీరు ఫీల్ అయ్యారేమో అనుకున్నాను. మీ మనసు ఏంటో నాకు తెలుసండి. ఎప్పటికీ మిమ్మల్ని నేను అలా మిస్అండర్స్టాండ్ చేసుకోను. నాకు మాతృత్వాన్ని పంచిన మీకు నా తరపు నుంచి ఒక చిరు కానుక. తండ్రి కాబోతున్న అభిరామ్ గారికి హృదయపూర్వక అభినందనలతో మీ వసు. థ్యాంక్ యూ. ఇట్స్ వెరీ ఇంప్రెసివ్ వసు గారు. వెరీ వెరీ ఇంప్రెసివ్. థ్యాంక్ యూ సో మచ్. నేను మన బేబీ. మీరెక్కడున్నా మేమిద్దరం మీతోనే ఉంటాం. నిజంగా ఇదే సర్ప్రైజ్ గిఫ్ట్. మీ నుంచి ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ వసు గారు. వసు గారు, నేను మిమ్మల్ని మొన్ననే అడగాలనుకున్నాను. ఈ హ్యాపీ అకేషన్లో మీకేం కావాలో చెప్పండి. అది ఏదైనా, ఎంత కాస్ట్లీ అయినా సరే నేను మీకు ఇస్తాను. ఎంత కష్టమైన పనైనా సరే మీకోసం చేస్తాను. ప్రామిస్. చెప్పండి. నాకేం వద్దులేండి. నోను, మీరు ఏదైనా కోరుకోవాలి. నాకు ఏ కోరికలు లేవు. అలా కాదండి, ఇలాంటి టైంలో ఏదైనా కావాలనే ఆశ ఉంటుంది కదా. నాకున్నది ఒక్కటే ఆశ అండి. ఏంటండి? మీ ప్రతిబింబాన్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అని తొందరగా ఉంది. ఎప్పుడు నెలలు నిండుతాయా, ఎప్పుడు కళ్ళారా చూస్తానా అని ఎంతో ఆశగా ఉంది. అంతేకాదండి, వీలైనంత త్వరగా ఈ విషయం ఇంట్లో చెప్పాలని ఉంది. ముఖ్యంగా అత్తయ్య గారికి ఈ విషయం చెప్పేస్తే ప్రశాంతంగా ఉంటాను. అదొక్కటి చేసి పెట్టండి. అది నా బాధ్యత వసు గారు. వీలైతే రేపే చెప్తాను. మిమ్మల్ని ఎక్కువ రోజులు టెన్షన్ పెట్టను. మీరు కూడా వరి అవ్వకండి. అమ్మని కన్విన్స్ చేసే పూచి నాది. సరేనా? థ్యాంక్స్ అండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.